భారత్ సమిట్ నిర్వహించడం గర్వంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గాంధేయవాదంతో అనుబంధంగా ఉన్న ప్రపంచ దేశాల ప్రతినిధులను, ప్రముఖులను ఏకం చేసి రేసింగ్ తెలంగాణలో భాగస్వాములను చేయడమే భారత్ సమిట్ ఉద్దేశమని తెలిపారు. లెఫ్ట్ రైట్ భావజాలానికి ప్రత్యామ్నాయంగా ప్రోగ్రెసివ్ భావజాలంతో దేశాన్ని ముందుకు తీసుకువెళ్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ నేతలు వాళ్ల ఉనికిని చాటుకునేందుకే ఏదో ఒకటి మాట్లాడుతున్నారని, వాళ్లను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారంటున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఉన్న గాంధేయవాదానికి అనుబంధంగా ఉన్న పార్టీలు, సంస్థలు, ప్రముఖులను ఏకం చేసి ఒక చోట భారత్ సమ్మిట్ నిర్వహిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం మనకు ఈ సమ్మిట్ విశేషాలను పంచుకోవడానికి మనతో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. చెప్పండి ఎంపీ గారు, ఏంటి ఈ సమ్మిట్ ఈ సమయంలో నిర్వహించడానికి ఏంటి దీని వెనుక ఉన్న సందేశం ఏంటి, ఉద్దేశం ఏంటి? ఈ సమ్మిట్ ఒక గత 2-3 నెలలుగా ప్లాన్ చేయడం జరిగింది. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ దగ్గరికి మేము పార్లమెంట్ సభ్యులు అందరం కూడా పోయి 150 దేశాల నుంచి రిప్రజెంటేటివ్స్ ని హైదరాబాద్ రైజింగ్ తెలంగాణ భారత్ సమిట్ ని హైదరాబాద్ లో చేయాలన్న పట్టుదల. ఎందుకంటే గత సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ని, తెలంగాణను ప్రపంచంలోనే ఒక గ్లోబల్ సిటీగా మార్చే ప్రయత్నం చేసే నాయకత్వం రేవంత్ రెడ్డి గారు. దావోస్ పర్యటనలో కూడా 2 లక్షల పైచీలకు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. జపాన్కి వెళ్ళిర్రు, సౌత్ కొరియాకి వెళ్ళిర్రు. అన్నిట్లో కూడా మన తెలంగాణను, హైదరాబాద్ ను ఒక ఇన్వెస్ట్మెంట్ హబ్ గా చూపించే ప్రయత్నం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వము సిమిలర్ ఐడియాలజీతో ఉన్నటువంటి పొలిటికల్ అఫిలియేషన్ పార్టీస్ తోటి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సమ్మిట్ పెట్టాలని ఒక ఆలోచన రావడం జరిగింది ఏఐసిసి. దానికి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి ఈ యొక్క ప్రోగ్రామ్ ని హైదరాబాద్ లో పెట్టాలన్న ఆలోచనతోటి ఆయన అడిగిన దాన్ని వాళ్ళు ఒప్పుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అంటే ఈ సమ్మిట్ లో ప్రధానంగా ఏం హైలైట్ చేశారు, ఏ రూపాల ద్వారా దీని సందేశాన్ని పంచడానికి మీరు ప్రయత్నం చేశారు? ఈ సమ్మిట్ లో మీరు చూసినట్టయితే చాలా అంశాల మీద, ఫ్యాక్ట్ అండ్ ఫిక్షన్, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వార్ఫేర్, మీరు చూసినట్టయితే యూత్ పాలిటిక్స్ అండ్ టుమారో, అంటే యువత రానున్న రోజులలో రాజకీయాలలో ప్రాముఖ్యత ఎలా ఉండాలి, మీరు చూసినట్టయితే చాలా అంశాలు ఈ జెండర్ బయాస్ ఇష్యూస్ మీద. ఎందుకంటే ఇంతకుముందు మీరు గతంలో చూసినట్టయితే ఇదే సమయంలో ఇప్పటి వరకు మీరు సోషల్ జస్టిస్ అనేవారు, ఇప్పుడు గ్లోబల్ జస్టిస్ అనే ఒక నినాదం ఎత్తుకున్నారు ఈ సమ్మిట్ ద్వారా. ఏంటి దానికి పోలికేది? గ్లోబల్ జస్టిస్ అంటే ఏం చెప్పదలుచుకున్నారు? సోషల్ జస్టిస్ అనేది ఒక అంశం గ్లోబల్ జస్టిస్ లో. గ్లోబల్ జస్టిస్ లో పలు అంశాలు ఉన్నాయి. సోషల్ జస్టిస్ కూడా, మీకు జెండర్ అండ్ సోషల్ జస్టిస్ కూడా ఒక సబ్జెక్ట్. ఇక్కడ మీరు అన్నట్టు గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద అన్ని విషయాలు సానుకూలంగా చర్చ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ సమ్మిట్ లో. ఈ సమ్మిట్ ద్వారా మీరు చూసినట్టయితే చరిత్రలో ఒక రైట్ వింగ్ ఐడియాలజీ, లెఫ్ట్ వింగ్ ఐడియాలజీతో భూభాగంలో రాజకీయాలు నడిచేటివి. ఈ రోజు కొత్త ఆలోచన, ఒక ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ తోటి చేయాలనుకున్న పరిస్థితిలో ఇక్కడ చాలా మంది 150 దేశాల నుంచి పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, కార్పొరేట్ హెడ్స్ ఇక్కడ వచ్చి ఈ రోజు ఇక్కడ చర్చలో కూర్చొని ఈ 2 రోజుల ఈ కార్యక్రమంలో తుదిఘట్టానికి చేరుకోబోతుంది. అయితే ఇదే సమయంలో ప్రధానంగా విమర్శ వస్తుంది ప్రతిపక్షాల నుంచి. అధికారంలో ఉన్నప్పుడు గాంధేయవాదాన్ని పట్టించుకొని కాంగ్రెస్ ఇప్పుడు గాంధీని అడ్డం పెట్టుకొని మరొకసారి ప్రజల్లోకి వెళ్తుంది అనే ఒక విమర్శిస్తున్నది. అంటే కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలో లేనప్పుడే ఇట్లాంటి ఆదర్శాలు గుర్తుకొస్తాయనే విమర్శ వస్తుంది. దాన్ని ఎట్లా మీరు చూస్తారు? ప్రతిపక్షాలు ఏ రోజు గాంధీ గారిని, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ ఏ రోజు గాంధీ గారిని కానీ, గాంధీ గారి చరిత్రను కానీ తుడిచిపెట్టే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్ వాల్యూస్ ని పాటిస్తున్నారు. బీజేపీ పార్టీకి గాంధీ ఐడియాలజీ కానీ, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద కానీ, ఈ రోజు ఉన్నటువంటి సెక్యులర్ ఫ్యాబ్రిక్ ని కానీ హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ దేశంలో. అలాగే కవిత, ఎమ్మెల్సీ కవిత మీరు రాహుల్ గాంధీ రాకను వ్యతిరేకిస్తా ఉంది, తీవ్ర విమర్శలు చేసింది, ఆరోపణలు చేశారు. ఎట్లా చూస్తారు? ఫస్ట్ ఆమె ఒక కవిత అనే ఒక మహిళ తెలంగాణ రాజకీయంలో ఉంది అన్న విషయాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో మాట్లాడుతుంది. ఆమెను మర్చిపోయి చాలా రోజులు, వాళ్ళ ఇంట్లో కూడా మర్చిపోయారు. హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు లాంటి వాళ్ళు రాజకీయం చేసుకుంటున్న సమయంలో ఆమె ఇలాంటి చిల్లర వల్లర మాటలు మాట్లాడి మీడియాకి ఎక్కి ఆమె యొక్క ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసినట్టుగానే మాట్లాడుతుంది తప్ప మెచ్యూరిటీ లేదు. రాహుల్ గాంధీ రాబోతున్నారు, ఏంటి ఇక్కడ ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? రాహుల్ గాంధీ కార్యక్రమాలు ఏముంటాయి ఈ సమ్మిట్ లో? రాహుల్ గాంధీ గారు ఈ రోజు ఇక్కడ 2 రోజుల నుంచి జరుగుతున్న చర్చలలో అవుట్కమ్ ఏంది, దాని తర్వాత రాహుల్ గాంధీ గారు కూడా ఈ ప్రోగ్రెసివ్ అలయన్స్ కి కొన్ని సూచనలు ఇవ్వాలనుకుంటుండ్రు. ప్రపంచంలో ఏం జరుగుతుంది, అటు అమెరికా నుంచి మొదలు పెడితే ఆస్ట్రేలియా దాకా, ఈ రోజు భారతదేశంలో
ఏం జరుగుతుందనే దాని మీద ఆయన క్షుణ్ణంగా మాట్లాడి రానున్న రోజులలో యువత కానీ రాజకీయాలు కానీ ఎలా ఉంటే బాగుంటుంది, ఏ విధంగా మనం లైన్ తీసుకోవాలి అనే దాని మీద ఈరోజు చర్చ చేస్తాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద భావసారూప్యం కలిగినటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, ఆ వ్యక్తుల్ని కావచ్చు, ప్రముఖులు కావచ్చు, వాళ్ళందరి ద్వారా ఒక మెసేజ్ పంపాలనుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం భారత సమ్మిట్ ద్వారా. అలాగే పెట్టుబడులకు ఒక అనువైన ప్రాంతము రైజింగ్ తెలంగాణలో భాగంగా ఈ భారత్ సమ్మిట్ ను నిర్వహించామంటున్నారు. అలాగే రాహుల్ గాంధీ ఇక్కడ వచ్చినటువంటి డెలిగేట్స్ తో భేటీ అవుతారు. ఇక్కడ ఆయన ఈ 2 రోజులు చర్చించిన అంశాల గురించి తెలుసుకొని ఎలాంటి ఒక సూచనలు ఇస్తారు. అందుకోసమే రాహుల్ గాంధీ కూడా ఈ సదస్సులో పాల్గొనబోతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రసూల్తో శ్రీనివాస్, 99 టీవీ చీఫ్.